పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. చాలామంది ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం సేఫేనా? అంతేకాదు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ మనీ చూసుకున్నట్లయితే స్టేబుల్గా ఉంటుంది అని అంటారు. భయపడాల్సిన అవసరం లేదని కూడా వింటుంటాము. ఇది నిజమేనా? ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రిచ్ మ్యాన్ అవ్వొచ్చా? దీని వెనకాల ఏంటి రీజన్? ఇది తెలుసుకోవాలంటే మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ అండ్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా రేచల్. ఎస్, ఎస్ఐపి గురించి చాలా మంది వింటూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. అసలు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా? మంచిదమ్మా. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే క్రమశిక్షణతో నెల నెల లేదంటే వారం వారం లేదంటే ప్రతిరోజు ఇన్వెస్ట్ చేసేదాన్ని ఎస్ఐపి అంటారు. ఎక్కువ ప్రాముఖ్యత పొందింది నెల నెల సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎస్ఐపిలో ఏం లేదు, మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కామన్ మ్యాన్ ఇన్వెస్ట్ చేయాలంటే పాన్ కార్డు ఉండాలి, ఆధార్ అంటే కేవైసీ నామ్స్. అంటే ఓన్లీ ఎంప్లాయీసే కాకుండా ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో ఉండే మహిళలు కూడా చేయొచ్చు. అయితే ఎస్ఐపి ద్వారా ప్రతి వాళ్ళు ధనవంతులు అవ్వచ్చు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ప్రతి వ్యక్తి ధనవంతుడు అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. ఖచ్చితంగా ఇంత వస్తుందని చెప్పలేం, కానీ ధనవంతులు అవ్వచ్చు. ఉదాహరణకి అర్థం చేసుకోవడానికి మీకు ఉదాహరణ కోసం చెప్తాను. నెలకు 10,000 20 years మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు సుమారుగా 24 లక్షలు కడతారు. ₹1,00,00,000 12% మీరు అజ్యూమ్ చేస్తే 12% వస్తుందని మీరు అజ్యూమ్ చేస్తే ₹1,00,00,000 వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది గ్యారంటీ రిటర్న్స్ ఉండవు, మార్కెట్ రిస్క్కి అనుగుణంగా ఉంటుంది. మరి కానీ నష్టం అయితే పోరు కదా ఎస్ఐపి ద్వారా? నష్టపోతారు. స్టార్టింగ్ 5 to 7 years నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ మంత్ 10,000 పెట్టామనుకోండి, 9,000 కూడా అవుతుంది మీ డబ్బు. ఫస్ట్ 1 yearలో మరి మీరు 1,20,000 కడతారు, 1,10,000 అవుతుంది, 1,05,000 కూడా అవుతుంది. నష్టపోతారు. ఎందుకని నష్టపోతారు? ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం చెప్తున్నాం, ఈక్విటీస్ గురించి. ఈక్విటీ అంటే ఏంటి? కంపెనీస్లో ఓనర్షిప్. ఓనర్కి ఎప్పుడు లాభమే వస్తుందా? అప్పుడు మీరు ఒక బిజినెస్ పెట్టారు, ఓనర్కి ఎప్పుడు లాభమే వస్తుందా? కోవిడ్ లాంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు నష్టాలు కూడా వస్తాయి. అలాగే ఎస్ఐపిలో మీకు దీర్ఘకాలంలో ఎందుకు ₹1,00,00,000 అవుతుంది, షార్ట్ పీరియడ్లో ఎందుకు నష్టం వస్తుందంటే షార్ట్ పీరియడ్లో మీరు ఈ నెల డబ్బులు కట్టంగానే 10,000 మీకోసం 50 కంపెనీస్లో ఓనర్షిప్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ నేను ఒక చిన్న లేమ్యాన్కి అర్థం కావడం చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. హైదరాబాద్లో మీరు ఒక 200 గజాల స్థలం కొనుక్కోదలుచుకున్నారు, ఒక ₹1,00,00,000 కావాలి, 50 లక్షలు కావాలనుకోండి. మీ దగ్గర 50 లక్షలు లేదు, కానీ ప్రతి నెల కొంచెం కొంచెం మీరు కట్టండి. కొంతకాలం తర్వాత మీకు జమ అయిన తర్వాత మీకు ల్యాండ్ ఇస్తామంటే మీరు కొంచెం 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 కడతారు. అలాగే ఎస్ఐపి అంటే ఏంటంటే నెలకి 10,000 మనం పెట్టామనుకోండి, నెలకి ₹10,000తో మీకు ప్రతి నెల 50 నుంచి 70 కంపెనీస్లో మీకు ఓనర్షిప్ ఇస్తారు. ఏ కంపెనీస్లో ఇస్తారు? ఇండియాలో ఒక 5,000 కంపెనీస్ స్టాక్ మార్కెట్లో ఉంటే టాప్ 500 కంపెనీస్లో నుంచి ఒక 40 కంపెనీస్ని చూజ్ చేసుకుంటారు. 500 కంపెనీస్లో నుంచి 40 నుంచి 50 కంపెనీస్ చూజ్ చేసుకుంటారు. ప్రతి నెల మీకు ఓనర్షిప్ 10,000 కట్టినప్పుడల్లా ఓనర్షిప్ ఇస్తూ ఉంటారు. ఎస్ఐపి అంటే ప్రతి నెల మనం కడుతున్నాం. అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ 10,000 పే చేయాలా? ఒకవేళ డబ్బులు లేక 8,000 పే చేశారనుకోండి, లేదంటే ఒక మంత్ డబ్బులు ఎక్కువ ఉండి 12,000 13,000 అలా దాచుకోవాలనుకున్నారు. మీరే అన్నారు కదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని. అలా పెట్టుకుంటే మీరు 10,000 కట్టాలని ఏం లేదు, ఎక్కువ కూడా కట్టొచ్చు, తక్కువ కూడా కట్టవచ్చు. సపోజ్ ఎక్కువ కట్టాలనుకోండి అమ్మా, 10,000 కట్టిన తర్వాత ఆ 2,000 టాప్అప్ కట్టొచ్చు. తక్కువ కట్టాలనుకోండి, మనం ఎస్ఐపి అంటే ఏంటంటే ప్రతి నెల బ్యాంకు నుంచి డెబిట్ అవుతుంది, మనం బ్యాంక్ వాళ్ళకి మ్యాండేట్ ఇస్తాము, ఆపాలి. ఆ మ్యాండేట్ని ఒక 2,000 తగ్గించాలి కదా, ఆపాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అయితే మనకు ప్రతి నెల ఏమవుతుంది, ఎక్కువ ఇస్తే ఆ 2,000కి అడిషనల్గా ఓనర్షిప్ వస్తుంది మీకు. ఈక్విటీస్ ఎక్కువ ఇస్తే ప్రాబ్లం లేదు, తక్కువ ఇస్తే కూడా ప్రాబ్లం లేదు, ఓనర్షిప్ తగ్గుతుంది. అయితే ప్రతి నెల మీకు ఓనర్షిప్ ఇలా 20 సంవత్సరాల పాటు ఇస్తూ ఉంటే ఏమవుద్దంటే ఫస్ట్
కంపెనీస్‌కి ఏ బిజినెస్ పెట్టినా మనకి స్టార్టింగ్‌లోనే మనకి బ్రేక్ ఈవెన్ వస్తుందా? సపోజ్ మనం హోటల్ పెట్టాము. 10,00,000 ఖర్చయింది. ఒక 1 ఇయర్ పాటు మనకు బ్రేక్ ఈవెన్ రాదు. యెస్. అలాగే మనం వెంటనే ఎంటర్ అవ్వంగానే బ్రేక్ ఈవెన్ రాదు. ఎందుకు రాదంటే మనం హైలోను స్టాక్ మార్కెట్‌లో షేర్స్ రేట్స్ ఎక్కువున్నప్పుడు హైలో ఎంటర్ అవుతాం. కొన్ని గ్లోబల్ సిట్యుయేషన్స్ వల్ల మనం ఎంటర్ అయిన తర్వాత మార్కెట్స్ పడి షేర్ వాల్యూ పడుతుండొచ్చు. కాబట్టి షార్ట్ పీరియడ్‌లో మీకు నష్టాలొస్తాయి. అంటే ఇప్పుడు మీరన్నట్టు మినిమమ్ 20 ఇయర్సే పెట్టాలా? అంతకంటే ఇంకా లాంగ్ పెట్టొచ్చా? తక్కువ గూడా అంతకంటే పెట్టొచ్చా? లాంగ్ పెట్టొచ్చు. అంతకంటే తక్కువ పెట్టొచ్చు. ఎందుకు ఇక్కడ అర్థం చేసుకోండి సూక్ష్మం. ఓనర్‌షిప్‌కి టర్మ్ ఉండదు. మీరు ఒక హోటల్ పెట్టారు. మీరు ఒక హాస్పిటల్ పెట్టారు. ఎనీ బిజినెస్ మీరు ఒక బ్యూటీ పార్లర్ పెట్టారు. యెస్. మీరు 5 ఏళ్ళే నడుపుతారా? 20 ఏళ్ళు నడుపుతారా? 1 ఇయర్ నడుపుతారా? మీ ఇష్టం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు కొన్ని బ్యాంక్స్‌లో ఓనర్స్ అవుతారు. కొన్ని ఐటీ కంపెనీస్‌లో ఓనర్స్ అవుతారు. కొన్ని హాస్పిటల్స్‌లో ఓనర్స్ అవుతారు. ఎంతకాలం ఉంచుకుంటారన్నది మీ ఇష్టం. అంటే దీని అర్థం ఏమిటి? 20 ఏళ్ళు ఎందుకు చెప్తున్నామంటే ఒక డీసెంట్ పీరియడ్. ఇప్పుడు యూత్ ఉన్నారు. ఒక 25, 30 ఇయర్స్ అప్పుడు ఉద్యోగం స్టార్ట్ చేశారు. 20 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఉద్యోగం లేకపోయినా జీవితాంతం వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే ఒక 20 ఏళ్ళు. లేదు కొంతమందికి స్టార్టింగ్ పీరియడ్‌లో హై ఇన్‌కమ్ ఉంటుంది. 10 ఏళ్ళు బాగా కట్టగలరు. తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 10 ఏళ్ళే పెట్టుకోండి. మరి ఇంట్లో ఉండే మహిళలు గూడా కట్టొచ్చన్నారే! వాళ్ళు ఏ జాబు చెయ్యరు. ఆ! మరి వాళ్ళ పరిస్థితేంటి? వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే నెల నెల కట్టొచ్చు. లేదు నెల నెల వాళ్ళకి సర్టెన్ అమౌంట్ రావట్లేదు. ఎప్పుడో వాళ్ళ దగ్గర జమ అయినప్పుడు ఒక 5,000 జమ అయింది. 5,000 కట్టుకోవచ్చు. 1000 జమ అయింది. 1000 కట్టుకోవచ్చు. ఇక్కడ అర్థం ఏమిటంటే ఎంత కట్టామన్నది కాదు. మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు కొన్ని కంపెనీస్‌లో బిజినెస్ ఓనర్స్ అవుతారు. ఇప్పుడు మీరన్నట్టు కొన్ని కంపెనీస్‌లో బిజినెస్ ఓనర్స్ అవుతారు అంటున్నారు గదా! ఆ కంపెనీస్ మనమే చూజ్ చేసుకోవచ్చా? బ్యాంక్ వాళ్ళు చూజ్ చేస్తారా? సూపర్ మంచి క్వెషన్ అడిగావు. మనం చూజ్ చేసుకుంటే హ్మ్. కొన్ని కంపెనీ షేర్లు మనకు అందుబాటులో ఉండవు. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ షేర్ ఉంది. 1,50,000 ఉంది సుమారుగా. మారుతి షేర్ ఉంది. కొన్ని కంపెనీస్ ఇక్కడ ప్రజలకు అర్థం కావడానికి చెప్తుంది. కొన్ని షేర్లు 10,000 ఉన్నాయి. జియో. కొన్ని షేర్లు 20,000 ఉంటాయి. కొన్ని షేర్లు 5,000 ఉంటాయి. రూ. 1,000 కట్టే వ్యక్తికి ఆ షేర్లు వస్తాయా? ఆ కంపెనీస్‌లో ఓనర్‌షిప్ అదే మనం ఇండెక్స్ ఫండ్స్ ద్వారా తీసుకుంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తీసుకుంటే అంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా తీసుకుంటే మనకి ఆ కంపెనీస్‌లో ఓనర్‌షిప్ వస్తది. కొంత పోర్షన్ వస్తది. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా ఒకే కంపెనీ చూజ్ చేసుకుంటే ఒక్కోసారి కంపెనీస్ దెబ్బతింటాయి. చాలా కంపెనీస్ సక్సెస్ అవుతాయి. చాలా కంపెనీస్ బిజినెస్‌లో వెనకబడి బయటికెళ్ళిపోతాం. సో, దెబ్బతిన్నప్పుడు కామన్ మ్యాన్ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అదే ప్రొఫెషనల్‌గా తీసుకుంటే అంటే మీరు రూ. 100 పెట్టండి. కానీ 30 కంపెనీస్‌లో ఓనర్‌షిప్ రావాలి. అంటే మీరు భారతదేశ ఎకానమీలో ఓనర్‌షిప్ తీసుకోవాలి. ఏ వస్తువులు మీరు కన్జ్యూమ్ చేస్తారో ఆ వస్తువులో మీరు ఓనర్‌షిప్ తీసుకోవాలి. అంటే 30-50 కంపెనీస్‌లో మీరు ఓనర్ అయితే ఏమవుతుందంటే షార్ట్ పీరియడ్‌లో నష్టం వస్తుంది. కానీ డబ్బు జీరో కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ డబ్బు జీరో కాదు. షార్ట్ పీరియడ్‌లో నష్టం వస్తుందంటే వస్తుంది. దీర్ఘకాలంలో ఏమవుతుందంటే జీడీపీ ప్లస్ ఇన్‌ఫ్లేషన్ ఎలా ముందుకెళ్తదో ఈక్విటీస్ అంటే కంపెనీస్‌లో ఓనర్‌షిప్‌లో రిటర్న్స్ అలా వస్తాయి. కంపెనీస్‌కి లాభాలొస్తే ఆ డివిడెండ్స్‌ని పంచుతారు. ఓనర్స్‌కి పంచుతారు డివిడెండ్స్. పంచని డబ్బు ఉంటది. ఇప్పుడు నిన్ననే ఇన్ఫోసిస్ ఫలితాలు ప్రకటించింది. ఒక 10,000 20,000 ఎంతో సపోజ్ ఎస్‌బీఐ ప్రకటిస్తది. ఆ వచ్చిన లాభాలు ఏం చేస్తారంటే డివిడెండ్ రూపేణా షేర్ హోల్డర్స్‌కి ఇస్తారు. కొంత అట్టు పెడతారు. అట్టు పెట్టి ఎక్స్‌పాండ్ చేస్తారు బిజినెస్‌ని. కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఇంకా ఎక్కువ లాభాలొచ్చేలాగా. ఎక్స్‌పాండ్ చేసినప్పుడు ఏమవుద్దంటే కంపెనీస్‌కి లాభాలు పెరుగుతుంటే షేర్ వాల్యూ పెరుగుతది. డిమాండ్ అండ్ సప్లై. మీరు ఒక బిజినెస్ పెట్టారు. మీ బిజినెస్ సక్సెస్ అయితే అందులోనే వాటా తీసుకోవడానికి నేను ముందుకొస్తాను. అందుకని లాంగ్ పీరియడ్‌లో ఈక్విటీస్‌లో ప్రొఫెషనల్‌గా అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో మీరు ఓనర్‌షిప్ తీసుకుంటే ఒక డీసెంట్ రిటర్న్స్ అంటే బ్యాంక్ ఎఫ్‌డి కంటే ఒక 4%, ఒక 5%, ఒక 6% ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. షార్ట్ పీరియడ్‌లో నష్టాలొచ్చే అవకాశం ఉంది. సో, మనం ప్రజలకి ఏం చెప్తున్నామంటే సిప్ అంటే ప్రతి నెల మీకు ఓనర్‌షిప్ వస్తుంది. అయితే కంపెనీస్‌లో ఓనర్‌షిప్‌లో ప్రధాన పాత్ర పోషించేది ఏంటంటే ఏ రేట్‌లో మనం కంపెనీస్‌లో ఎంటర్ అవుతున్నాం, ఏ రేట్‌లో ఎగ్జిట్ అవుతున్నాం. అంటే తక్కువ రేట్‌లో కంపెనీస్‌లో షేర్లు కొనాలి. హై ఉన్నప్పుడు అమ్మాలి.
అది ఇండివిడ్యువల్గా మనకి కొంచెం ఇబ్బంది. కాబట్టి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా ప్రతి నెల తీసుకుంటే హై ఉన్నప్పుడు ఎంటర్ అవుతాము కంపెనీస్లో ఓనర్షిప్, తగ్గినప్పుడు ఎంటర్ అవుతాము, డౌన్ ఉన్నప్పుడు ఎంటర్ అవుతాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పడిపోతూ ఉంటుంది కదా, డౌన్లో కూడా మనం ఓనర్షిప్ తీసుకుంటాం. ఇలా దీర్ఘకాలం తీసుకోవటం వల్ల పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఏ పని కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల వృద్ధి చెందుతుంది. ఇన్వెస్ట్మెంట్ లాభాలు కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీకు డీసెంట్ రిటర్న్ వస్తుంది. అది ఈ సూక్ష్మాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు సల్మాన్ గారు. నిజంగా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎందుకు అలా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు అనేది ఒక డౌట్ ఉండే. ఈరోజు మా వ్యూవర్స్కి ఆ డౌట్ని క్లారిఫై చేయడంతో పాటు చాలామంది మహిళలు వ్యూవర్స్, ఇంట్లో ఉన్న మహిళలు జాబ్ చేయకపోయినా కూడా గృహిణులు కూడా అరే మేము ఏం చేయాలి ఏంటి అని బాధపడాల్సిన అవసరమే లేదు. ఈ రోజుల్లో స్మార్ట్ సేవింగ్ అనేది మన కళ్ళ ముందు ఉంది. ఇంతకుముందు సల్మాన్ గారు చెప్పినట్లు ఎస్ఐపిలో కనుక మీరు దీర్ఘకాలికంగా మీరు ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా ఆ డబ్బు ఓ రోజున మీకు హెల్ప్ఫుల్గా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.